హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది చరణ్ షో. ఫ్రెండ్స్, మనకి ఏదైతే వరుస పెట్టి అప్డేట్స్ వస్తున్నాయో, దిల్ రాజు గారు కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు కదా. అందులో దిల్ రాజు గారు అయితే కొన్ని కామెంట్స్ చేశారు. అది నిజంగా వాస్తవం అనమాట. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెడతాం కూడా చాలా మటుకి తప్పు అనుకోండి. కానీ ఏంటంటే దిల్ రాజు గారు హానెస్ట్గా ఆయన మాట చెప్పేశారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఒక భారీ బడ్జెట్ సినిమా ఫ్లాప్ అవడంతో, కొంచెం డిజాస్టర్ అవడంతో, మంచి టాక్ రాకపోవడంతో ఆయన ఎంతో సఫర్ అవుతుంటే, కొంతమంది మాత్రం ఆయన ఇబ్బంది పెడుతూ ఇలా మాట్లాడతాం అనేది చాలా మటుకి తప్పు అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం 300 కోట్లు పైన కలెక్ట్ చేసింది. దాంతోపాటు వెంకటేష్ గారి కెరీర్లో ఇది 300 కోట్లు క్లబ్లో రీజనల్ ఫిలిం కింద ఆయన ఖాతాలో అయితే వేసుకున్నారు. పైగా సీనియర్ హీరో కాబట్టి. సో మనకి వెంకటేష్ గారి యొక్క చరిష్మా అయితే చాలా బాగా ఉపయోగపడింది సినిమాకి. దాంతోపాటు దిల్ రాజు గారు కూడా రికవర్ అవ్వటం జరిగింది, ఈ ఫైనాన్షియల్ పరంగా కానీ, కొన్ని కామెంట్స్ పరంగా కానీ. సో ఎనీవేస్, దిల్ రాజు గారు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని గట్టిగా మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. సినిమా అయితే మాత్రం గేమ్ చేంజర్ సినిమా అయితే మాత్రం నిజంగా బాగుందండి. సొసైటీకి పరంగా ఉపయోగపడే విధంగా అయితే సినిమా ఉంది. మరీ అంత తీసిపడేసే సినిమా కాదు. కానీ శంకర్ గారి విజన్, టేకింగ్ స్టైల్ అనేది కొంచెం తప్పింది అని చెప్పుకోవచ్చు. సో ఇండియన్ 3తో కూడా ఆయన కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఆయనకున్న మంచి విజన్ ఏదైతే ఉందో, ఇన్నోవేటివ్ విజన్ ఏదైతే ఉందో, ఆయన నిజంగా మనకి సినిమాలు తీసుకొచ్చే సాంగ్స్ కానీ లిటరలీ స్క్రీన్ మ్యాజిక్ చేయగలరు. మనకి ఐ ఫిస్టే అనమాట ఆయన ఇవ్వగలరు మనకి. ఎందుకంటే రోబో చూసాం, రోబో అనేది ఎక్కడా కూడా లేదు. సో అలాంటి సినిమా మనకి అద్భుతంగా తీసిచ్చిన మనిషి ఇప్పుడు ఇలా చేయటం అనేది చాలా మటుకి తప్పే అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం, శంకర్ గారు కూడా దిల్ రాజు గారు కూడా కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దాంతోపాటు మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.